హీరోకి ఈ డైలాగ్ తీసేద్దాం, ఇది తీసేద్దాం. ఇక్కడ పంచ్ డైలాగ్ ఎందుకు, నిలబడి చూస్తే చాలు. అమ్మో 2 నిమిషాలు వచ్చేసినాయా? రవి, ఇందాకడిచ్చిన సీన్స్ డెవలప్ చేయమన్నాను, చేశారో లేదో కనుక్కో. మీకు మళ్ళీ ఫుల్ వేసి రాద్దామని ఫుల్ బాటిల్ అట్టుకెళ్ళారు సార్. ఓహో, కానీ ఫుల్గా పడుకున్నారు సార్. సార్, మనోళ్ళు వరద, రాజమన్నారు ఇలా పేర్లు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొంచెం ఫ్రీగా ఉండేలాగా. అంటే ఏంటి ఇప్పుడు అప్పారావు, సుబ్బారావు అని పెట్టనా? మీ ఐక్యూ లోలో ఉంటే నేనేం చేయను? సారీ సార్. అది ఇందాక ఏదో విలన్ పేరు అన్నారు, ఏంటి సార్ అది? అది ఇందులో ఎక్కడో రాసేనా. రెడీయా? ఎవ్వడ్రా నిన్ను కొట్టింది? ఎక్కడుంటాడు? ఎక్కడుంటాడ్రా? ఏ ఊర్లో ఉంటాడ్రా? వాళ్ళ వీధికి వాలంటీర్ ఎవడరా? ఇది కాదు, వాయిస్ లో బేస్ కావాలి. ఎవడ్రా నిన్ను కొట్టింది? ఎక్కడుండ దగ్గరలోకి వచ్చాడు. ఇలాగే కొంచెం ప్రాక్టీస్ చేయించండి సార్. ప్రాక్టీస్ లో అరిచి అరిచి ఓకలి గారి దెబ్బతిందంట సార్. అని ముందు సెట్టుకు దూరంగా తీసుకెళ్ళండి సార్. కాటేరమ్మ ఫైట్ తర్వాత సెలబ్రేషన్ సాంగ్ ఉంది కదా సార్, లిరిక్ రైటరు లిరిక్స్ పంపించారు సార్. సాంగ్ మాత్రం చాలా బాగా వచ్చింది సార్. కొట్టు కొట్టు కొట్టు, రంగు తీసి కొట్టు, రంగులోనే లైఫ్ ఉందిరా. ఆ రంగు తీసి బొగ్గు యాడ్ చేయమను, బాగుంటుంది. ఆల్రెడీ చెప్పాను సార్, అస్సలు కుదరదంటున్నారు. ఈ సిచ్యువేషన్కి రంగులైతేనే బెటరు, హోలీ బ్యాక్డ్రాప్లో చేద్దామంటున్నారు సార్. అలా అయితే కాటేరమ్మ ఫైట్ అవగానే సాంగ్ తీసేసి ఇంకో ఫైట్ యాడ్ చేసి బొగ్గు ఎగరేయండి. ఎవడు ఆపుతాడో చూస్తా సార్. ఈ రోజు సెట్ నుంచి ఎవరు వెళ్ళిపోకుండా చూసుకోవాలి. నాకు తెలియకుండా యాక్షన్ సీక్వెన్స్ ఏమైనా ప్లాన్ చేశారా? ఈ రోజు ఫుడ్ హీరో గారు ప్రత్యేకించి ఇంటిగా నుంచి తెప్పిస్తున్నారు సార్. లాస్ట్ టైం చాలా ఐటమ్స్ మిగిలిపోయినాయని హీరో గారు చాలా కోపం మీద ఉన్నారు సార్. అది యాక్చువల్గా నేను ఇంటి దగ్గర అది మర్చిపోయాను. ఏంటి సార్ అది? అదే అదేలా అని నీకు చెప్పాలా? పనిలో పని ఇంటికాడ తినేసి వస్తానని చెప్పండి. हेलो देवी प्रसाद भाई, हेलो कबीराज भाई, हेलो बाबूराव भाई, हेलो देवी बाबू अलगत देवी प्रसाद कबीराज उठा ले रे।